అందరికీ నమస్తే అండి. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాము. కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చిన, 2000 సార్లు గంగా స్నానము చేసిన, నర్మదా నది తీరములో బహుకాలము తపము ఆచరించిన, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యము శ్రీశైల మల్లికార్జునుణ్ణి ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కాందపురాణము చెబుతుంది. శిఖర దర్శన మాత్రాన అనంతమైన పుణ్యాన్ని సంతరించిపెట్టి పునర్జన్మ నుండి ముక్తిని కలిగిస్తుంది. గోదానము, కన్యాదానము, మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణము చెబుతున్నది. పౌరాణిక గాథలు. పూర్వము శిలాదుడనే ఋషి సంతానం కోసము చాలా కాలము తపస్సు చేసి శివుని అనుగ్రహము పొందాడు. శివుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. నీపై భక్తిగల 2 కుమారులను ప్రసాదించు స్వామి అన్నాడు శిలాదుడు. తదాస్తు అన్నాడు శివుడు. ఆ వర ప్రసాదం వల్ల కలిగిన 2 కొడుకులకు వరుసగా నంది, పర్వతుడు అని నామకరణం చేశాడు శిలాదుడు. పుట్టుకతోనే శివభక్తులైన వారిద్దరూ తగిన సమయంలో శివుని గురించి తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన శివుడు ముందుగా నందికి ప్రత్యక్షమై వరము కోరుకొమ్మన్నాడు. అందుకు నంది సంతోషించి, స్వామి, సర్వదా నీవు నాపై నివసించాలి, నిన్ను మోసే భాగ్యము నాకు ప్రసాదించు అన్నాడు. అలాగే అనుగ్రహించాడు పరమేశ్వరుడు. నంది పర్వత రూపము పొందాడు. శివుడు దానిపై వెలిశాడు. అదే శ్రీశైలానికి సుమారు 200 కిలోమీటర్ల దూరములో నంద్యాల ప్రక్కనున్న మహానంది క్షేత్రము. తర్వాత పర్వతానికి ప్రత్యక్షమయ్యాడు శివుడు. వరము కోరుకొమ్మన్నాడు. అందుకు పర్వతుడు, స్వామి, పర్వత రూపం దాల్చిన నాపై నీవు ఎల్లప్పుడూ నివసించాలి. నేను తపస్సు చేసిన ఈ స్థలములో నీవు పర్వతలింగ నామధేయముతో వెలసి ఈ పర్వత శిఖరము చూసినంత మాత్రాన భక్తులకు పునర్జన్మ లేకుండా మోక్షం కలగాలి. సమస్త తీర్థాలు, సకల దేవతలు ఇక్కడ సన్నిధానం పొంది ఉండాలి అని కోరాడు. అలాగే వరాన్ని ప్రసాదించిన పరమేశ్వరుడు అదృశ్యమయ్యాడు. పర్వతుడు శ్రీపర్వతమయ్యాడు. శివుడు పర్వతలింగమయ్యాడు. కాలాంతరముతో శ్రీపర్వతము శ్రీశైలంగా పిలువబడుతుంది. పర్వతలింగము మల్లికార్జునలింగమయ్యింది. వృద్ధ మల్లికార్జునుని కథ. పూర్వము ఒక రాజకుమార్తె శివుణ్ణి ప్రేమించి అతనిని వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. తల్లిదండ్రులు ఆమె కోరికను నిరాకరించారు. ఆమె నిరంతరము శివుని గురించి ఆలోచిస్తూ పూజలలోనూ జపాలలోనూ కాలం వెళ్ళబుచ్చసాగింది. అంతలో ఒకరోజు శివుడు ఆమె కలలో కనిపించి ఒక తుమ్మెదను చూపి అది వాలిన చోట తన కోసం వేచి ఉండుమని, తానే వచ్చి వివాహం ఆడుతానని చెప్పాడు. ఆమెకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక తుమ్మెద కనిపించింది. ఎగురుతున్న ఆ తుమ్మెదను అనుసరిస్తూ శ్రీశైల ప్రాంతంలోని అడవికి చేరి అక్కడ ఆ తుమ్మెద వాలిన పొద క్రింద శివుణ్ణి ధ్యానిస్తూ ఆయన కోసము నిరీక్షించసాగింది. ఆ అడవిలోని చెంచులు ఆమెను చూచి ప్రతిరోజు పాలు, తేనె, పండ్లు మొదలైనవి ఆమెకు ఆహారముగా ఇవ్వసాగారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు శివుడు పార్వతితో కలిసి ఆ ప్రాంతానికి వచ్చాడు. పార్వతికి ఆ రాజకుమార్తెను చూపించి ఆమె తనను వివాహం చేసుకొనబోతున్నదని చెప్పాడు. అప్పుడు పార్వతి హేళన చేయగా శివుడు తన మాటను నిరూపించదలిచి ఒక వృద్ధుని రూపములో రాజకుమార్తె వద్దకు వెళ్ళి, రాకుమారి, నేను నీ కొరకై వెదికి ముసలివాడనైతిని. ఇంతకాలమునకు నీ చెంతకు చేరగలిగితిని. నా ముసలి రూపమును లెక్క చేయక వివాహమాడెదవా అని అడిగాడు. అందుకు ఆ రాజకుమార్తె సమ్మతించి తనను సొంత బిడ్డవలే సాకిన చెంచులు వద్దన్నను వినక శివుణ్ణి వివాహం చేసుకున్నది. ఈ సందర్భంగా చెంచులు కొత్త అల్లుని కొరకు విందు ఏర్పాటు చేయగా మధ్య మాంసములతో కూడిన
ఆ విందుకు శివుడు అంగీకరించలేదు. రాజకుమార్తె ఎంతగానో నచ్చచెప్పింది. అయినా వినబడనట్లు అలిగిపోసాగాడు శివుడు. అప్పుడు ఆమె, మల్లయ్య, ఓ చెవిటి మల్లయ్య, నిలబడు అని గట్టిగా అరిచింది. అయినా శివుడు లెక్క చేయలేదు. అప్పుడు రాకుమార్తె, లింగరూపి అయిన నిన్ను వివాహమాడాలని అనుకోవటం నాదే తప్పు. అక్కడే లింగంగా మారిపో అని శపించింది. వృద్ధుడైన శివుడు అదే రూపంలో లింగంగా మారిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన పార్వతి రాకుమార్తెను చూచి, ఓసి భ్రమరమును వెంబడించి వచ్చిన నీవు తుమ్మెదగా మారిపోవుదుగాక అని శపించింది. శివుని భార్య అయిన భ్రమరాంబగా నిలిచిపోయింది. ఇప్పటికీ వృద్ధమల్లికార్జున స్వామిని చెవిటి మల్లయ్య, ముసలి మల్లయ్య, వృద్ధ మల్లయ్య అని భక్తులు పిలుస్తారు. ఒకానొకప్పుడు ఇక్కడికి శ్రీ శంకరుడు వస్తుండేవాడు. ఇదే చోట ఆయన దివ్య జ్యోతిర్లింగ రూపంలో నివసించనారంభించాడు. దీనిని కైలాస నివాసమని కూడా అంటారు. కార్తికేయ కుమారుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి కైలాసానికి తిరిగి వచ్చాక నారదుడి నుంచి గణేశుడి వివాహ వృత్తాంతం విన్నాడు. అతడికి కోపం వచ్చింది. తల్లిదండ్రులు వారిస్తున్నా వినక వారికి నమస్కరించి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. పార్వతి దుఃఖితురాలయ్యింది. ఎంత ధైర్యం చెప్పినా సంభాళించుకోలేకపోయింది. అప్పుడు శంకరుడు దేవార్షులను కుమారుణ్ణి బ్రతిమిలాడటానికి పంపాడు. కానీ నిష్ప్రయోజనమయ్యింది. దాంతో పుత్రవియోగ వ్యాకుల అయిన పార్వతీ కోరికపై ఆమెతో కలిసి శివుడు స్వయంగా అక్కడికి చేరుకున్నాడు. కానీ తల్లిదండ్రి రాకను గురించి ముందుగానే తెలుసుకున్న కుమారుడు క్రౌంచ పర్వతాన్ని వదిలి 3 యోజనాల దూరానికి వెళ్ళిపోయాడు. వెతుక్కుంటూ ఇతర పర్వతాలకు వెళ్లే ముందుగా తమది ఒక జ్యోతిని అక్కడ స్థాపించారు. ఆనాటి నుండి మల్లికార్జున క్షేత్రంగా ఆ జ్యోతిర్లింగము మల్లికార్జుడని పిలువబడుతుంది. అమావాస్య నాడు శివుడు, పౌర్ణమి నాడు పార్వతి నేటికి అక్కడికి వస్తారు అని భక్తుల నమ్మకము. ఈ జ్యోతిర్లింగ దర్శనం ద్వారా ధనధాన్య వృద్ధితో పాటు ప్రతిష్ట, ఆరోగ్యం మరియు ఇతర మనోరథాలు ఈడేరుతాయి. ఒకసారి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ కదలీవనానికి వచ్చాడు. అర్జునుని ధనుర్వేద విద్యను పరీక్షించడానికై శంకరుడు ఒక బిల్లుని రూపంలో వచ్చాడు. ఇద్దరూ ఒకే అడవిలో పందిని వేటాడసాగారు. ఇద్దరి బాణాలు పందికి తగిలాయి. దాంతో ఇద్దరూ దానిపై తమదే హక్కని యుద్ధం ఆరంభించారు. ఈ యుద్ధంలో అర్జునుడు గెలిచాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ యుద్ధాన్ని కిరాతార్జునీయ యుద్ధము అంటారు. చంద్రవతి అనే రాకుమార్తె వన నివాసి అయి ఈ కదలీవనంలో తపస్సు చేస్తూ ఉండేది. ఒక రోజున ఆమె ఒక అద్భుతాన్ని చూసింది. కపిల అనే ఆవు ఒక బిల్వ వృక్షం కింద నిలబడి తన 4 పొదుగుల నుండి పాలధారను కురిపించసాగింది. ఇలా నిత్యము చేస్తూ ఉండేది. చంద్రావతి ఆ స్థానంలో త్రవ్వి చూడగా అక్కడ ఆశ్చర్యం కలిగిస్తూ ఒక స్వయంభూ శివలింగము కనబడింది. శంకర భగవానుని ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని చంద్రావతి ఆరాధించింది. ఆమె అక్కడ అతి విశాలమైన శివమందిరాన్ని నిర్మించింది. శంకరుడు ప్రసన్నుడైనాడు. చంద్రావతి వాయుయానంలో కూర్చొని కైలాసము చేరుకుంది. ఆమెకు మోక్షం లభించింది. ఈ గుడిలోని ఒక శిలాఫలకంపై చంద్రవతి కథ చెక్కబడి ఉంది. శైలమల్లికార్జునుని ఈ పవిత్ర స్థానానికి చేరగానే కృష్ణానది, పాతాళగంగా దర్శనం ఇస్తుంది. లక్షలాది భక్తగణాలు ఇక్కడ పవిత్ర స్నానం గావించుకొని జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.